ఈ మల్లేష్ యాదవ్ అనే అతను వాస్తవంగా అతను ఒక కార్యకర్త కాదు, నాయకుడు కాదు, ఇట్స్ ఓటర్. అది కూడా బీజేపీ సానుభూతిపరుడు. ఎన్నికల కంటే 10 రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఎందుకు చేరిండు? సర్వే నంబరు 499/1 సాతాపూర్ శివారు ల్యాండ్ 1 ఎకర్ ల్యాండ్. అది ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించింది. వీళ్ళిద్దరి తాతలు దత్తు వచ్చినటువంటి వాళ్ళు సంబంధించింది. అంటే వీళ్ళ యొక్క తల్లి ఏదో ఇతని మల్లేష్ యాదవ్ అనే ఇతను, వాళ్ళ తండ్రి పేరు బాలస్వామి. అంటే ఆమె కూతురు కొడుకిన ఇంకో అతను అసలు దత్తు వచ్చిండు. ఈ చర్య అరెకర ఉన్నది. ఇతను ఏం చేసిండు? ఈ ధరణిలో ఈ కాస్త చాలా సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఎవరి భూమి వాళ్ళు దున్నుకుంటా ఉన్నారు. ఈ ధరణిలో ఏం చేసిండు? ఆలోపిస్తాడను అతని అరెకరం కూడా ఈయన ధరణిలో చేయించుకున్నాడు. దానికి సంబంధించి ధరణి పోర్టల్ కాపీ అర్ధెకరం ఉన్నదాన్ని ఎకరా వచ్చేసింది. ఇది పంచాయతీ జరిగింది. పంచాయతీ గ్రామ పెద్దలు గ్రామ చౌరస్తాలో యాదవ సభ అధ్యక్షుల్లో చర్చ చేశారు. ఇదే పొరపాటుగా తప్పు అట్లా చేయదు అంటే అట్టెట్లా ఎప్పుడు వచ్చిన వాడు దత్తు కాయాలు ఉన్నాయా? ఇది ఒకటే కాదు ఇంకో సర్వే నెంబర్ 91, 24, 51లో మిగతా కలిపి అది 6 ఎకరాలు మొత్తం నాదే, అది కూడా నేను చేసుకుంటా, ఎవడో చెప్తా చూస్తాని బలవంతంగా దున్నేసిండు. చేయడం జరిగింది. చేస్తే ఘర్షణ పడరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరిదైతే ఇతని హత్యకు ఎవరైతే చేసిండ్రో నరేష్ యాదవ్, ఆ నరేష్ యాదవ్ అనే అతను, అరే వీడు నా పొలం అర్ధెకరం నాకు చేయించుకున్నాడు, ధరలో వచ్చేసింది. అసలు ధరలో రావుదట్లా, ఎందుకంటే పొజిషన్లో ఎప్పటి నుంచో ఉన్నారు, ఎవరి వాళ్ళకు ఉన్నది. చేసిన కారణంగా ఇది తీసుకుంటూ మళ్ళీ మిగతా కూడా తీసుకుంటాడు. వీడు గొప్ప మంచి అది కూడా చేయించుకుంటాడా అయింది. మాకు దత్తు వచ్చినప్పుడు మాకు రికార్డ్స్ లేవు, ఎప్పుడు మా తాత వచ్చినప్పుడు ఉంది అని ఆ కక్ష పెట్టుకొని ఏం చేసిందంటే ఇతని సొంత బావ అది ఏ ఊరతను షాగాపురం అతను, వేరే మడు షాగాపురం అతను తోడు చేసుకుని ఇద్దరు జంటకి ఇంకొక అతను తెలుగు మల్లేశ్వరి సాతాపూర్ అని బీఆర్ఎస్ కార్యకర్త, దాని ఫోటో కూడా ఉంది. బీఆర్ఎస్ కార్యకర్త అతని మద్దతు తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్త సాతాపూర్ ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ మీద పోతూ ఆ లైట్లు వైర్ కట్ చేసినట్ట. ఇతను ఎవరిది? ఆ యొక్క మల్లేష్ యాదవ్ వైర్ కట్ చేసి లైట్ లేకుండా వేసి అతనితో పాటు ఇద్దరు ఎక్కేసి వాళ్ళ గ్రామ కూడల దగ్గర, అంటే మెయిన్ రోడ్ పైన క్రాస్ ఉంటుంది, అక్కడ వదిలేసి వాపసు వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత ఈ బావమర్ది ఎవరైతే చంపిండో నరేష్ యొక్క బాధ్యతలు కలిసి అతన్ని హత్య గావించాడు. వాళ్ళ ముగ్గురు రిమాండ్ చేశారు జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు, ఇది వాస్తవం. అసలు ఆల్రెడీ డిమాండ్ చేశారు. ఎవరు వీళ్ళంతా ఉన్నది? మేము తీసుకురావాలి కొత్త అధికారులని. మీరు అధికారం ఉన్నటువంటి ఎస్ఐలు వాళ్ళే, సిఐలు వాళ్ళే, డిఎస్పీలు వాళ్ళే, ఎస్పీలు వాళ్ళే, ఆ రోజు వాళ్ళు ఈ రోజు వాళ్ళే ఉన్నారు. అంటే ఇటువంటి నిందారోపణలు చేసి హత్యను రాజకీయ వాడుకోవడం అనేది కేటీఆర్ స్థాయికి తగింది కాదు. నేను వారికి హితవు కలుగుతా ఉన్నా. రాజకీయాలు ఎప్పుడే కానీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాల కింద ఎవరి ఇష్టంలో వాళ్ళు ఓటు వేసుకుంటారు, అంతే తప్ప ప్రతిదాన్ని రాజకీయ చేయడం కాదు.